భారత్లో ఆదాయపు పన్ను ఫైలింగ్‌లో పెద్ద మార్పు చోటు చేసుకోనుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి ఇన్కమ్ టాక్స్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీని ప్రభావంతో ఫార్మ్ 16 ఇకపై అందుబాటులో ఉండదు. దాని స్థానంలో ఫార్మ్ 130 వస్తుంది. దీనిని ఆదాయ పత్రంగా ఉపయోగించుకోవచ్చు. ఆదాయపు పన్నులు దాఖలు చేయడానికి లేదా ఆదాయానికి సంబంధించిన మరే ఇతర పనికైనా ఫారం 16 అవసరం. ఇప్పుడు ఫారం 16ను టీడీఎస్ సర్టిఫికేట్‌గా పరిగణిస్తారు. ఇది జీతభత్యాల ఆదాయానికి సంబంధించిన టీడీఎస్ సర్టిఫికేట్ కూడా. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం దీని స్థానంలో ఇప్పుడు ఫారం 130 రానుంది. ఫారం 16లో జీతం మినహాయించి జమ చేసిన పన్నులు తగ్గింపుల గురించి సమాచారం ఉంటుంది. ఇది టీడీఎస్ మినహాయింపుల గురించి సమాచారాన్ని కూడా అందిస్తుంది. పన్ను చట్టం ప్రకారం ఆదాయం చెల్లించి పన్ను మినహాయించిన ఆర్థిక సంవత్సరం జూన్ 15వ తేదీలోగా ఫారం 16ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫారం 16A అనేది అద్దె, వడ్డీ, వ్యాపార కన్సల్టెంటీ ఫీజుల వంటి జీతమేతర ఆదాయం కోసం జారీ చేసే ఒక టీడీఎస్ సర్టిఫికేట్. ఏప్రిల్ 1, 2026 నుండి దీని పేరును ఫారం 131గా మార్చనున్నారు. సంబంధిత త్రైమాసిక టీడీఎస్ స్టేట్మెంట్ జారీ చేసిన తేదీ నుండి 15 రోజుల్లోపు దీనిని జారీ చేయాలి. జీతభత్యాలు పొందే ఉద్యోగులు, అలాగే పింఛన్దారులు, ఇతర పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ఈ పత్రాలు అవసరం. ఇవి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల నుండి పన్ను వసూలు చేయబడిందనడానికి రుజువుగా ఉంటాయి. అలాగే కొత్త పన్ను చట్టం ప్రకారం ఈ పత్రాల పేర్లు కూడా మారనున్నాయి. ప్రత్యేకంగా ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే డాక్యుమెంట్ 26AS పేరును డాక్యుమెంట్ 168గా మార్చనున్నారు. ప్రస్తుతం డాక్యుమెంట్ 24Qగా పిలువబడుతున్న త్రైమాసిక టీడీఎస్ స్టేట్మెంట్ పేరును కొత్త ఆదాయపు పన్ను చట్టం కింద డాక్యుమెంట్ 138గా మార్చనున్నారు. ఈ మార్పులు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 భాగంగా వచ్చాయి. ఇవి ట్యాక్స్ ఫైలింగ్ను సులభం చేయడం, ఎర్రర్లు తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం.